హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో క్యాబేజీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. కుక్కర్లో చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకొని 3-4 టైమ్స్ బాగా వాష్ తీసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ నిండుగా వాటర్ వేయండి. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వండి. ఇలాంటి క్యాబేజీలో హాఫ్ తీసుకొని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. మూత తీసి చూస్తే కందిపప్పు ఇలా ఎక్కువ మెత్తగా అవ్వకుండా ఇలా 70% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు అదే కుక్కర్లో కట్ చేసిన క్యాబేజీ వేసి ఇది కూడా సేమ్ 2 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి చిటపట అన్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసుకోండి. అందులోని కొద్దిగా కరివేపాకు, 1 గ్రీన్ చిల్లీ కట్ చేసి వేయండి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసి 1 మినిట్ ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి. అలాగే చిన్న టమోటోని ఇలా కట్ చేసి వేయండి. టమోటో మెత్తగా అయ్యాక మనం ముందుగా ఉడికించిన కందిపప్పును ఇలా వేయండి, లేదా పప్పును వేసి వాటర్ లాస్ట్లోనైనా వేయచ్చు. నేను ఇలానే వేసేస్తున్నాను. అలాగే క్యాబేజీని కూడా వేసి 1 మినిట్ బాగా ఫ్రై చేయండి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి కలిపి ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల క్యాబేజీ మెత్తగా బాగా ఫ్రై అవుతుంది. ఇలా వాటర్ లేకుండా కర్రీ ఇలా తయారవుతుంది. ఈ కర్రీ చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఏంటోనండి, అలా వీడియో సగం చూసి వెళ్ళకుండా పూర్తిగా చూసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయొచ్చుగా అండి ప్లీజ్. సరేలేండి, మా వీడియో మీరేం చూస్తారు? జోక్లేండి. ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్. అలాగే కర్రీ మీరు ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చూస్తాను తప్పకుండా ప్లీజ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.